దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన మునగ గ్రామ ప్రజలకు, పెద్దలకు, తాతలకు, అవ్వలకు, మా అమ్మలకు, సహోదరి సహోదరులకు అందరికీ ప్రభు పేరిట మీ అందరికీ శుభము కలుగును గాక. మీ అందరికీ వందనములు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుడు, ఆయన మనల్ని రక్షించేవాడు. 2025 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు మానవ రూపంలో లోకమునకు వచ్చి ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రేమించాడు. ప్రతి వ్యక్తితో కూడా ఆయన మాదిరితనాన్ని చూపించాడు. కాబట్టి ఆయన ఈ లోకమునకు వచ్చి లోకమును ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమించిన లోకములో అనేకమైన జాతులు ఉన్నాయి, అనేకమైన జీవులు ఉన్నాయి, అనేక మంది ప్రజలు ఉన్నారు. ప్రియమైన గ్రామ ప్రజలారా, యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఆయన ప్రతి పాపము నుండి మనిషిని విడిపించేవాడు, ప్రతి రోగము నుండి ఆయన రక్షించేవాడు. ఆయన వంటి గొప్ప దేవుడు, ఆయన వంటి ప్రేమించే మహాత్ముడు, మహిమగల దేవుడు మనం ఎక్కడో చూడలేదు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన సర్వ మానవుల యొక్క పాపమును పరిహరించుటకు ఆయన విలువైన రక్తమును చిందించి మన పాపములో మరణిస్తున్న మనలను, పాపముతో కుంగిపోతున్న మనలను, పాపముతో నశించిపోతున్న మనలను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు అండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అందరినీ ఆదరించేవాడు, అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన్ని అంగీకరిస్తున్నప్పుడు, ఆయన హృదయమందును నీవు ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన నీ హృదయంలో సమాధానము, శాంతి, నెమ్మదిని అనుగ్రహించుతాడు. ఆయన మిమ్మును, మీ కుటుంబాన్ని రక్షించగల సమర్థం. ఆయన ప్రేమగల దేవుడు, ఆయన సాత్వికుడు. మన భారములను, సమస్యలను, శ్రద్ధలను తొలగించి మనకి నెమ్మదును, శాంతినిచ్చే దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈరోజు మీ యొక్క గ్రామంలో ప్రకటించున్నాము. ఆయన యేసు ప్రభునే ఆ యొక్క అక్షరమును మీ హృదయమందును మీరు తలంచి అంగీకరించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ఒక్కసారి రక్షించగలడు. ఆయన మీతో మాట్లాడగలడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీ హృదయములో దేవుడు దీవించునుగాక.